ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటింటి వంటలు. మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. హాయ్ అండి, ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోరుచిక్కుడు వంకాయ పోపు కూర. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. గోరుచిక్కుడు వంకాయ పోపు కూర కోసం కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో వంకాయలు, 1/2 కిలో గోరుచిక్కుళ్ళు, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పోపు కోసం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఆయిల్ వేడి చేసుకుని దాంట్లో ఇప్పుడు పోపు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. శనగపప్పు ఇలా కలర్ మారిన తర్వాత, బాగా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందాం. పోపు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. ఇలా వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత పోపులో అంతా కలిసేలాగా వంకాయ ముక్కలను బాగా కలుపుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దానిలో ఉడకపెట్టి వార్చుకున్న గోరుచిక్కుడుకాయలను యాడ్ చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయల్లో ఉప్పు, పసుపు వేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దాంట్లో వేసి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఆల్రెడీ నేను గోరుచిక్కుడుకాయలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాను కాబట్టి మనం ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు వేయించుకోవాలి. చూసారు కదండి, మొత్తం అంతా ఇలా వేగిపోయిన తర్వాత మనం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడు వంకాయ పోపు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.